జైలుకెళ్లినా పర్వాలేదు కానీ తమిళనాడుకు నీరు వదలకూడదని భావిస్తున్నారు కర్ణాటక పాలకులు. కావేరీ జలాల విడుదలపై సమావేశమైన రాష్ట్ర కేబినెట్లో ఎక్కువ మంది మంత్రులు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తాజా తీర్పు కాపీ ఇంకా అందనందున తొందరపడాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నారు. ఈ అంశంలో తదుపరి కార్యాచరణపై సీనియర్ నేతల్ని సంప్రదిస్తున్నారు. తమిళనాడుకి రోజుకి 3000 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో పాటు కావేరీ బేసిన్లో 4 ప్రధాన డ్యాంల పర్యవేక్షణకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కర్ణాటకలో తీవ్ర స్థాయిలో మేధోమథనం జరుగుతోంది. ఈ ప్రతిపాదనని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. తమ భూభాగంలోని ప్రాజెక్టులపై తమకే ఆధిపత్యం లేకుండా చేసే ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తోంది. ఇదే అంశంపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి. కేబినెట్ భేటీకి ముందు సీఎం సిద్దరామయ్య న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల్ని పాటించకపోవడం వల్ల ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులపై చర్చించారు. జైలుకెళ్లటానికైనా సిద్దమే కానీ సుప్రీంకోర్టు ఆదేశాల్ని అమలు చేయవద్దని మెజార్టీ మంత్రులు ముఖ్యమంత్రితో చెప్పినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ తర్వాత మాజీ ప్రధాని దేవేగౌడ్ను కలిశారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య. సుప్రీం సూచనలపై చర్చించేందుకు అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది ప్రభుత్వం. అయితే ఆ సమావేశానికి తాము హాజరయ్యేదే లేదని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ స్పష్టం చేశాయి. బీజేపీ సమావేశానికి రావాలని, కేంద్రంతో సంప్రదించే విషయంలో బీజేపీ నేతలు కీలక పాత్ర పోషించాలని కర్ణాటక హోంమంత్రి కోరారు. మండ్యాలో కావేరీ జలాల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. మాదేగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కావేరీ జలాలపై ఆధారపడిన 8 జిల్లాల్లో పరిస్థితిపై చర్చించారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల కర్ణాటకకు తీరని అన్యాయం జరుగుతోందని నేతలు అభిప్రాయపడ్డారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని నిరసిస్తూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసింది కావేరీ జలాల రక్షణ కమిటీ. రేపటి నుంచి 8 జిల్లాల్లో బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. శాంతియుతంగా నిరసన తెలపాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల జోలికి వెళ్లొద్దని సూచించింది. అదేవిధంగా ఇప్పటికే నీళ్లందక పంటలు నష్టపోయిన రైతులందరికీ కర్ణాటక ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడుకి నీళ్లు వదలకుండా చూడాలని నిర్ణయించింది కావేరీ జలాల పరిరక్షణ కమిటీ.